యోహాను రాసినటువంటి శుభవార్తను మనం సందర్భాన్ని అనుసరించి సందర్భాన్ని వెంబడి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన యోహాను సువార్త ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త ధ్యానంలో మనం నికోదేముని గురించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు చూపించారు. నికోదేముని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ నిత్యత్వం గురించినటువంటి విషయాలు, అలాగే నికోదేము యొక్క జీవన విధానం, అలాగే రహస్య క్రైస్తవ్యాన్ని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకోవడానికి ప్రభు చూపించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ మాట నన్ను చెప్పనివ్వండి. భారతదేశానికి క్రైస్తవ్యం 2000 సంవత్సరాలకు పూర్వమే అపోస్తులైనటువంటి తోమా ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భారతదేశంలో క్రైస్తవ్యము జనాభా లెక్కల్లో అధికారికంగా చూస్తే 2% మాత్రమే ఉంది. మిజోరాం, నాగాలాండ్ కొన్ని ఇలాంటి క్రైస్తవ రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటితో కలుపుకుంటే భారతదేశంలో 100కు 2 మాత్రమే క్రైస్తవులు కనబడతా ఉన్నారు. ఇకొచ్చు మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే తూర్పు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం బాగా విస్తరించినప్పటికీ, మన యొక్క సౌత్ అనగా దక్షిణ రాష్ట్రాల్లో కొద్దిగా క్రైస్తవ్యం కనబడుతున్నప్పటికీ, ఉత్తర రాష్ట్రాల్లో క్రైస్తవ్యం అసలు లేదు. ఆడ 100కు 1 కూడా లేదు. మరి 2000 సంవత్సరాలుగా క్రైస్తవ్యము భారతదేశంలో ప్రకటింపబడుతున్నప్పటికీ, క్రీస్తు సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ, సువార్త ఎందుకు ప్రకటింపబడలేదు, సువార్త ఎందుకు విస్తరింపబడలేదు, ఎందుకు అనేక ఆత్మలు రక్షింపబడలేదు? అందులో ప్రధానమైన కారణం, నాకు తెలిసిన కారణం ఏంటంటే రహస్య క్రైస్తవ్యమే దానికి ప్రధానమైన కారణాల్లో ఇదొక కారణం. రహస్య క్రైస్తవ్యము సువార్త విస్తరింపబడకుండా ఆపివేయడానికి సాతానుడు ఎన్నుకున్నటువంటి ప్రధానమైన మార్గంలో ఇదొక మార్గం. నన్ను ఈ మాట చెప్పమండి. అయ్యా, సువార్త ప్రకటించడానికి, బహిరంగ క్రైస్తవుడిగా బ్రతకడానికి సందర్భము ఆ యొక్క సంబంధం ఏముందని అని మీరు అడగవచ్చు. నేను ఒక మంచి మాట చెప్తాను, ఒక మంచి స్టోరీ చెప్తాను. వేరే ఒక ఊర్లో కొంతమంది యవనస్తులు, అంటే సంఘానికి వచ్చేటువంటి యవనస్తులు కొంతమంది ఒక చోట కూడి, అయ్యా, మన సంఘంలో చాలా కాలంగా బాప్తిసాలు లేవు, ఉద్యమం లేదు, సంఘం విస్తరించబట్టలేదు, సేవకుడు సరైన సేవ చేయటం లేదు, సంఘం అభివృద్ధి చెందటం లేదు. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం సంఘానికి ఏదో ఒకటి చేయాలి, దేవుని పని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటే, అందులో ఒక రెండంటే మనం పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొచ్చి, అంటే పెద్ద పెద్ద ప్రసంగికులు తీసుకొచ్చి, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి సేవకులు తీసుకొచ్చి మన యొక్క గ్రామంలో పెద్ద మీటింగ్ పెడదాం అనుకున్నారట. అయితే పెద్ద మీటింగ్ పెడదాం అనుకుంటే, మీటింగ్ పెడదాం బాగానే ఉంది, కానీ మీటింగ్ పెట్టడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. భోజనాలు పెట్టాలి, స్టే చేయాలి, లైటింగ్ పెట్టాలి, సేవకుని యొక్క ఖర్చులు భరించాలి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా అని ఎవరో అంటే, అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్పగించుకున్నారు. నేను స్టేజ్ వేస్తాను, స్టేజ్కి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, సౌండ్ సిస్టమ్కి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, లైటింగ్ అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, భోజనాలు నేను ఖర్చు పెడతాను, లేకపోతే ఒక సేవకుడికి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను. ఇలాగ ఒక్కొక్కరు పంచుకున్నాను. ఒక్కొక్కరు పంచుకుని ఇక సరే మనం ఇక మీటింగ్ పెట్టేద్దాం, ఏ సేవకుడి దగ్గరికి వెళ్దాం, ఎలా వెళ్దాం అని ఆలోచన చేసుకున్న సమయంలో ఆ ఇదిగులో ఒక అన్నట్ట, అయ్యా, మనం అందరం కూడా ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది, దీన్ని మన పాస్టర్ గారికి కూడా చెప్దాం, మన పాస్టర్ గారి యొక్క ఆలోచన తీసుకోవడం కూడా మంచిదే కదా, ఒకసారి మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఒక ఎవరొస్తుందంటే, సరే అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని 5 పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. పాస్టర్ గారి దగ్గర మాట్లాడుతూ అంటున్నారట, అయ్యా, మన దేశంలో మన యొక్క గ్రామంలో మనం సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, కానీ సువార్త ప్రకటింపబడటం లేదు, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడటం లేదు, అలాగే సంఘంలో ఏమి నూతనమైనటువంటి బాప్తిసాలు లేవు, సంఘం విస్తరింపబడటం లేదు, సంఘం క్షేమాభివృద్ధి చెందుతున్నట్టు కానీ ఉద్యమంలో ఉన్నట్టు కానీ తెలియడం లేదు. కాబట్టి మేమందరం ఆలోచించి మేము ఒక భారీగా మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. ఉన్నతమైనటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి ఒక మంచి సేవకుని తీసుకొచ్చి మంచి బహిరంగ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం. మీరు ఖర్చు గురించి ఏం ఆలోచించద్దు, ఖర్చు మేము అందరం భరించేస్తున్నాం. వాడేమో భోజనం పెడతారంటున్నాడు, ఈ వ్యక్తి ఏమో లైటింగ్ పెడతారంటున్నాడు, మరొక వ్యక్తి ఏమో స్టేజ్ వేస్తారంటున్నాడు, మరొకటి ఇంకోటి చేస్తారంటున్నాడు. మనకి కావాల్సినవన్నీ సమకూర్చబడ్డాయి, మీ ఆలోచన చెప్పండి, పాస్టర్ గారు మీతో మాతో ఉండండి అన్నారట. ఆవిడ పాస్టర్ గారు అన్నారట, కాసేపు మాట్లాడకుండా ఉండి అన్నాడట పాస్టర్ గారు,
అయ్యా మీరు ఎందుకు మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నారు అని అంటే మీరు చెప్పారట్లా, అయ్యా మన సంఘము క్షేమాభివృద్ధి చెందడం లేదు, సంఘం అభివృద్ధి చెందడం లేదు, సంఘంలో నూతనాత్మలు చేర్చబడడం లేదు, మన గ్రామంలో కొత్త వారు ఎవరు రక్షింపబడడం లేదు, అందుకోసం మీటింగ్ వెళ్తే రక్షణ పడతారేమో, గొప్ప ఉద్యమం వస్తుందేమో అని ఆశపడి మీటింగ్ పెడదాం అనుకున్నాం అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, అయ్యా సంఘంలో ఉద్యమం లేదని మీకు కాదు నాకు తెలుసు, నూతనాత్మలు చేర్చబడడం లేదని మీకు కాదు నాకు తెలుసు, నేను మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మీటింగ్ పెడితే నూతనాత్మలు రక్షింపబడతాయి అనుకుంటే, మీటింగ్ పెట్టడం ద్వారా సంఘం ఉజ్జీవింపబడుతుంది అనుకుంటే, సంఘం లేకపోతే కొత్త గొప్ప స్పీకర్ రావడం వల్ల, ప్రసంగికులు రావడం వల్ల సంఘం ఉజ్జీవింపబడుతుంది అనుకుంటే అది చేయడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. అలా పెట్టడానికి డబ్బులకి వెనకాడేవాడిని కూడా కాదు. కానీ ఉజ్జీవం కలగకపోవడానికి, ఉజ్జీవం సంఘంలో రాకపోవడానికి, నూతనాత్మలు చేర్చబడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అది మీరే అన్నదట. మీ వల్లే సంఘం అభివృద్ధి చెందడం లేదు, మీ వల్లే క్షేమాభివృద్ధి జరగడం లేదు, మీ వల్లే నూతనాత్మలు చేర్చబడడం లేదు, మీ వల్లే నూతనాత్మలు రక్షణ అనుభవంలోకి రాలేకపోతున్నారు అన్నదట. వెంటనే వీళ్ళు షాక్ అయ్యి, అదేంటంటే అయ్యారు అట్లా అంటున్నారు. అయ్యా జాగ్రత్తగా వినండి, కొన్ని విషయాలు చెప్తాను. మీరు సంఘానికి వస్తున్నారు కానీ, ప్రార్థన చేస్తున్నారు కానీ, ప్రార్థనలో ఉంటున్నారు కానీ, బయటకు వెళ్ళిన తర్వాత బహిరంగ జీవితము ఎలా ఉంటుందో మీరు గమనించారా? అబద్ధాలు మాట్లాడేవాడు అబద్ధం మానలేదు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం మానలేదు, దొంగతనం చేసేవాడు దొంగతనం మానలేదు, అల్లరిచిల్లరగా తిరిగేవాడు అల్లరిచిల్లరగా తిరగడం మానలేదు, అల్లరిచిల్లరగా తిరిగేవాడు తిరగడం మానలేదు, దెబ్బలాడుకునే వాళ్ళు దెబ్బలాడుకోవడం మానలేదు. ఇళ్ళలో మీ ఇళ్లలో మీ కుటుంబంలో సమాధానం లేదు, మీ బంధువుల్లో సమాధానం లేదు, మీ తోటి ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. మన జీవితాలు సమాజానికి మాదిరిగా లేకపోతే ఇక సమాజం ఎలా మార్పు చెందుతుంది? సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది? నూతన ఆత్మలు ఎలా రక్షింపబడతాయి? ప్రసంగికుల వల్ల వాక్యం చెప్పడం వల్ల, ప్రసంగికులు వచ్చి వాక్యం చెప్పడం వల్ల ఆత్మలు రక్షింపబడవు కానీ, ప్రసంగికులతో పాటు విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం కూడా, విశ్వాసుల యొక్క ఆత్మీయ భద్రత కూడా, విశ్వాసుల యొక్క బహిరంగ జీవితం కూడా ఒక సాక్ష్యంగా, ఒక సువార్తగా ఉండాలి, ఒక సువార్తగా ఉండాలి. అలా సువార్తగా ఉంటే దాని వలన నూతనాత్మలు చేర్చబడతారు. నన్ను మాట చెప్పరామండి, నేటి కాలంలో సంఘ బాధ్యత, సువార్త పరిచర్య బాధ్యత, సంఘాన్ని విస్తరింపజేసే బాధ్యత, నూతనాత్మలు సంఘానికి చేర్చేటువంటి బాధ్యత సేవకుడిది మాత్రమే అనుకునేటువంటి సంఘాలు ఉన్నాయి నేటి కాలంలో. సేవకుడి బాధ్యత మాత్రమే కాదు అది. సేవకుడు చేసేటువంటి పరిచర్యకు, సేవకుడు పడేటువంటి కష్టానికి విశ్వాసులు కూడా ఏం చేయాలని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, బాధ్యతాయుతంగా ఉండాలా. ఇక్కడ సేవకుడు ఎంత కష్టపడి, ఎంత మీటింగులు పెట్టినా, ఎంత ప్రయాసపడి, ఎన్ని దండయాత్రలు చేసినా, ఎన్ని సువార్త పత్రికల పరిచయం చేసినా, ఎన్ని సువార్త కొడుకులు పెట్టినా, ఎన్ని వీధి కుట్రలు పెట్టినా, విశ్వాసులలో మార్పు లేకపోతే నూతన ఆత్మలు చేర్చబడడం అసాధ్యము. అర్థమైతే దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. విశ్వాసులలో మార్పు రావాలా, విశ్వాస జీవితంలో మార్పు రావాలా, విశ్వాస జీవితంలో మారు మనసులు కలగాల, విశ్వాస జీవితంలో బహిరంగంగా క్రీస్తు పోలికలో నడిచేటువంటి జీవితము రావాలా. ప్రతి విశ్వాసిని చూసిన ప్రతి ఒక్కరికి క్రీస్తు కనబడాల. అప్పుడే మన ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడతారు, కొంతమంది దేవుళ్ళలోనికి రావడానికి అవకాశం కలుగుతుంది. అర్థమైన వారు, నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. రహస్య క్రైస్తవ్యము ఎలాగున సువార్త కాటకమో తెలుసా? నువ్వు బహిరంగంగా క్రైస్తవుడిగా బ్రతకకపోతే, బహిరంగంగా క్రీస్తు వలె ఉండకపోతే, అంతరంగంలో నువ్వు ఎంత క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నా దానివల్ల ఫలితము శూన్యమే. నీకు కొంచెం మాట చెప్తాను, నువ్వు ఒక క్రైస్తవుడు అని చెప్పడం వల్లనే, నేను క్రైస్తవులని ప్రకటించుకోవడం వల్లనే క్రీస్తుని గురించినటువంటి విశేషణ లేదా క్రీస్తుని గురించే పరిశీలన చాలా మంది చేస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు ఎప్పుడైతే క్రైస్తవులు అని చెప్తావో వెంటనే నీ తోట ఉన్నవారు, నీ ప్రక్కన ఉన్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఈ ఇరుగురు ఉన్న వారందరూ వీడు పూర్వపు స్థితి ఎలా ఉండేది, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, వీడు ఈ స్థితిలోనికి వచ్చాడంటే, పూర్వపు ఇంతటి దుర్మార్గపు స్థితిలో నుంచి ఇలాంటి పరిస్థితులకు వచ్చాడంటే, పూర్వపు స్థితిలో నుంచి దేవుడు నమ్ముకున్నాడంటే
ఈయనలో కలిగినటువంటి మార్పుకు కారణం యేసు అయి ఉంటాడు. అసలు యేసు ఎవరు? యేసు ఎలాంటి వాడు? ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఏంటి? ఆయనలో ఉన్న ప్రభావం ఏంటి? ఆయనలో ఉన్న మహిమ ఏంటి? ఆయన మనుషులను మార్చడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ పరిశీలన చేయడం మొదలెడతాడు మనుషుడు. ఎప్పుడైతే పరిశీలన చేయడం మొదలెట్టాడో, నువ్వు సువార్త ప్రకటించకుండానే, వాక్యం చెప్పకుండానే వాడు క్రీస్తుని గురించి పరిశీలన చేయడం మొదలెడితే క్రీస్తు యొక్క వాక్యం ఏదో ఒక మూల వాడిని పట్టుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక పరిసైడైనటువంటి నికోదేము రహస్య క్రైస్తవ్యం వల్ల అనేక మంది పరిసైలు క్రీస్తుని వెంబడించడానికి వెనకాడు ఉన్నట్టు. పరిసైడైన నికోదేము ప్రభువును అంగీకరించుంటే అపోస్తలుడైన పౌలు చేసినటువంటి పరిచర్య కంటే బలమైన పరిచర్య నికోదేము ద్వారా జరిగి ఉండవచ్చు. ఎందుకో తెలుసా? అదే పరిసై జాతి నుంచి వచ్చిన వాడు పౌలు గారు. పౌలు ద్వారా దేవుడు బలమైన పరిచర్య జరిగించాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ప్రభువును అంగీకరించడం, క్రీస్తు మార్గంలో నడవడం ద్వారా, బహిరంగంగా క్రీస్తును ప్రకటించడం ద్వారా పౌలును చూసినటువంటి, పూర్వపు పౌలును చూసినటువంటి, సౌలును చూసినటువంటి అనేక మంది సౌలు పౌలుగా ఎలా మారాడో గమనించారు. క్రీస్తులో ఉన్న శక్తిని గుర్తించగలిగారు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి ఇష్టపడితే నీ ద్వారా అనేక మంది రక్షింపబడుదురు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను సువార్తలో నికోదేముతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అలాగే తర్వాత సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తనను తాను గురించి తాను 3 విషయాలు చెప్పుకున్నాడు. అంటే 3వ అధ్యాయంలో ఉన్న విషయాలే మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆయన తన గురించి తాను 3 విషయాలు చెప్పుకున్నాడు. ఆ 3 విషయాల గురించి క్లుప్తంగా కొంచెంగా మనం నేర్చుకుని మనం చివరిగా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3 విషయాలు. మొదటి విషయాన్ని మనం నేర్చుకుందాం. 17వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటి? తాను గురించి చెప్తున్నాడు. లోకము కుమారుడు ద్వారా రక్షణ పొందడానికి, లోకానికి రక్షణ పొందడానికే కానీ తీర్పు తీర్చడానికి దేవుడు లోకంలోనికి తన కుమారుణ్ణి పంపలేదు. మరి కుమారుని ఎందుకు పంపించాడు? లోకము రక్షింపబడడానికి పంపించాడు. నేను యేసుక్రీస్తు ప్రభువు వారు తన గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఈ లోకానికి పంపబడిన వాడను అని చెప్పాడు. ఎలాంటి వాడటైనా అర్థమైతే దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా యేసు వారు ఏం చెప్తున్నారు? ఆయన పంపబడిన వారు. ఎవరు పంపించారు? అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నీ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే అనేక పర్యాయాలు ఆయన చెప్తా ఉంటాడు, నేను పంపబడిన వాడిని తండ్రి నన్ను పంపించాడు అని చెప్తా ఉంటాడు. చూడండి, కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తారు. 4వ అధ్యాయం 38వ వచనంలో, నన్ను పంపిన వాడిని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అంటే. 5వ అధ్యాయం 23వ వచనంలో, కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరచడు. 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. 5వ అధ్యాయం 30వ వచనంలో, నన్ను పంపిన వాడికి చిత్త ప్రకారమే చేయుదును. దేవునికి స్తోత్రం. తండ్రి నన్ను పంపాను అని రాస్తాడు. ఎవరు పంపించారయ్యా? తండ్రి ఈ లోకానికి తన కుమారుడైన క్రీస్తును, తన కుమారుడిగా ఉన్నటువంటి, తన వాక్శక్తిగా వక్తత్వం కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు వారిని, సర్వోన్నతుడైన దేవుణ్ణి ఈ లోకానికి కుమారుడిగా పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద, వాక్యం దేవుడై ఉండను. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆదిలో దేవుడి యొద్ద ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యం ఉన్నటువంటి దేవుడు, ఆయన వాక్యం ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి కుమారుడిగా పంపబడ్డాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమారుడిని పంపడానికి, కుమారుడా నీవు పలానా పని మీద వెళ్ళు అని చెప్పగానే కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు శిరస్సు వంచి వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన పుట్టిన తర్వాత యేసుక్రీస్తు గారు అంతకు ముందు ఒక్కైనటువంటి దేవుడు, తండ్రి నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంటున్నాడు, ఆయన మొట్టమొదటిగా పంపబడినవాడు. ఆయన పంపబడినవాడు.
పంపబడిన వాడు అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పంపబడిన వాడు అంటే పంపిన వాడి యొక్క చిత్తము నెరవేర్చడానికి వచ్చిన వాడు. పంపబడిన వాడు అంటే తనను పంపిన వాడి యొక్క మాట వినినవాడు, తను పంపినటువంటి తండ్రి మాటకు విధేయుడైన వాడు. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రిస్మస్ అంటే మనకు మర్మాలతో కూడుకున్న వాక్యం చెప్పాలి. ఏంటిది? స్టార్ ఎందుకు పుట్టింది, స్టార్కి ఎన్ని నక్షత్రాలు, ఎన్ని రేఖలు ఉన్నాయి, హలో కదండి. స్టార్ ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఏ దేశం మీద నుంచి ఏ దేశం వరకు వెళ్ళింది, ఇలాంటివి చెప్తే అమ్మా సూపర్ చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి ఏం చెప్పారు వాక్యం అంటే మొక్క మొరలో ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మర్మాలతో కూడుకున్న వాక్యం వినడం మంచిదే, నేను కాదనడం లేదు. కానీ క్రిస్మస్ అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా క్రిస్మస్ జరగడానికి ఆయన తండ్రి అయిన దేవునికి విధేయుడయ్యాడు. హల్లెలూయా. క్రిస్మస్ జరగాలంటే, క్రిస్మస్ ఆనందంగా జరగాలంటే ప్రతి విశ్వాసం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే తండ్రి అయిన దేవునికి చెప్పట్లేదు విధేయులు అవ్వాలి. క్రిస్మస్ చేసుకుంటారు కానీ ఏముండదు మన దగ్గర, యేసునామములో విధేయత నేర్చుకుందురు గాక. హల్లెలూయా. రైట్. తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాకమునుపు ఆయన వాక్యమైనటువంటి దేవుడు తన యొక్క తండ్రి అయిన దేవునికి ఏం చేశాడండి? విధేయత చూపించాడు. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏంటో తెలుసా? ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. మొదటిది ఏంటంటే ఆయన ఏం చెప్పాడు? నేను పంపబడిన వాడిని చెప్పాడు ఆయన. రెండవది ఏం చెప్పాడు? నేను దిగి వచ్చిన వాడిని. పంపబడితే సరిపోలేదు, పంపబడిన వాడు దిగొచ్చాడు. మీకు మంచి మాట చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, పౌరుషంగా నీ గడప ఎక్కడ అన్నాడు ఎవడో, నా కంటల్లో ప్రారంభంతగా నీ గడప తొక్కరా సరే ఎందుకు చూస్తావులే అంటే గంట 2 గంటలు 3వ గంట అప్పుడు వీడు మొత్తం మీద దిగొస్తాడు, వచ్చి ఇంటికి వస్తాడు. పోలే ఇంటి అనుకుంటా అన్నీ జరుగుతాయండి, అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య అంటారు కదా. అప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏమంటారు? దిగొచ్చాడు రా. ఏం చేశాడట? దిగొచ్చాడు రా. ఒకవేళ ఇలాంటి దిగొస్తే దాని అర్థం వాడు ఓడిపోయినట్టు కాదు, మన రిలేషన్కి విలువ ఇచ్చినట్లు అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే వాడి పంతం కంటే రిలేషన్కి, బంధానికి, ఆ ప్రేమకి విలువ ఇచ్చాడు అని అర్థం. దిగొచ్చాడు కాబట్టి దిగొచ్చాడు కాబట్టి అర్థం కాదు. వాడు ఒకటి దిగొస్తే నువ్వు 2 దిగి వాళ్ళకి ప్రేమను, కుటుంబంలో భార్య భర్తల మధ్య తగాదా వచ్చింది అనుకోండి, గొడవ వచ్చింది అనుకోండి, ఏమంటే భార్య భర్తలు ఎప్పుడు తప్పపెట్టుకోలేదన్న వాళ్ళు చేస్తారా? అసలు ఎప్పుడు మా జీవితంలో ఎప్పుడు తప్పపెడతారు, ఏం ఉండదు. ఖచ్చితంగా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి భజన జరగాలి. మీకు ఇంకో విషయం కూడా చెప్పనా? ఇంతకాలం కలిసి ఉన్నారంటే కారణం ఏంటంటే అన్నిసార్లు దెబ్బలాట్లు అయితేనే అన్నిసార్లు కలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దెబ్బలాట్లు అవ్వకపోతే ఇంతకాలం కొనసాగదండి ఇది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తే చూడండి, ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు, ఏదైనా ఒక ఎముక ఇరిగిపోతారట, ఒకవేళ ఎముక ఇరిగిపోతే అనుకోండి, చెయ్యి ఇరిగిపోతుంది అనుకోండి, కొట్టేస్తారు కదా, మళ్ళీ చెయ్యి విరగాల్సి వస్తే ఇరిగిపోయిన చోట ఎరగదట. ఇరిగిపోయిన చెయ్యి అంటే ఇంతకు ముందు కంటే బలంగా ఉంటుందట. ఒకసారి దెబ్బలాట వస్తే ఇంతకు ముందు కంటే బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అనుభవంతో చెప్తున్నాను సుమా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకుందాం. దిగి రావడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బంధానికి విలువిచ్చి తన స్థితిని విడిచిపెట్టి రావడం, తగ్గించుకోవడం. దేవునికి స్తోత్రం. ఏం చేయడం? తగ్గించుకోవడం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఒక చక్కటి మాట, 2వ అధ్యాయము 6వ వచనం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. హల్లెలూయా. ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడట? దేవునితో సమానుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడట. ఆయన పరలోక రాజ్యములో నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడేటువంటి స్థితిని విడిచిపెట్టాడట. ఆయన బంగారమయమైనటువంటి ఆ యొక్క బంగారపు స్వర్ణమయమైనటువంటి ఆ యొక్క బంగారపు వీధిలో తిరగడం ఆయన విడిచిపెట్టుకున్నాడట. ఆయన మహిమ స్వరూపుడిగా సమస్త సృష్టి మీద అధికారం కలిగిన వాడిగా ఉండి ఆయన వాటన్నిటిని విడిచిపెట్టుకున్నాడట. వాటన్నిటిని విడిచిపెట్టుకుని ఆయన ఈ లోకానికి పరిమితులు కలిగినటువంటి మనుషునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత దిగొచ్చాడు తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి రావడమే కాదు, తల్లి గర్భంలో తనను తాను భిన్నముగా రూపించుకున్నట్టు తగ్గించుకున్నాడు. అంతేకాదు, భూలోకానికి వచ్చి పరిచయం చేస్తున్నప్పుడు ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దిగి వచ్చాడు. ఆయన తను తగ్గించుకున్నాడు. నన్ను మాట చెప్పనమండి. ఒకసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే సముద్రుడి మీద మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడట. ఇంటర్వ్యూ ఇస్తే ఒక ఆయన అడిగాడట, ఏమంటే మీరు భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద అడుగు పెట్టారు కదా, మీ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? మీరు ఎలా అనుభవిస్తున్నారు దాన్ని అని అడిగాడట. నేను చంద్రుడి మీద భూమి ఉపగ్రహమైనటువంటి చంద్రుడి మీదకి అడుగెట్టి తిరిగి వచ్చినందుకు నన్ను మీరు ఎంతగా పొగుడుతున్నారే, ఎంతగా అభినందిస్తున్నారే, కానీ ఈ ఆనందం కంటే నాకు ఇంకొక ఆనందం నా హృదయాన్ని నింపేస్తూ ఉంది. ఏంటో తెలుసా? నేను భూమి యొక్క ఉపగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చాను, కానీ ఈ సృష్టి అంతని దాటుకుని నక్షత్రాలు దాటుకుని ఎక్కడో పరలోక రాజ్యములో ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఈ సృష్టి అంతని దాటుకుని సృష్టిలో ఇసుక రేణువు కంటే ఇంకా చిన్నదైనటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషుని ప్రేమించి ఆయన తన అంతటిని దాటుకుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు నా వలే నీ వలే భూమి మీదకి దిగి వచ్చాడే. ఆ సందర్భం నా హృదయాన్ని సంతోషంతో నింపిందని చెప్పాడట. హల్లెలూయా. మనుషుడు భూమి మీద, మనుషుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం కాదు గొప్పతనం. మనుషుడు వెళ్ళి లేకపోతే ఆ యొక్క అంగారగ్రహం మీద అడుగు పెట్టడం కాదు గొప్పతనము. వీటన్నిటిని దాటుకున్న దేవుడే నీ కొరకు నా కొరకు తను తగ్గించుకుని తాను పరిమితులు కలిగినటువంటి మనుషుల రూపంలోనికి ఈ లోకానికి దిగి వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపమై ఉండి ఆకాశం తన సింహాసనముగా చేసుకుని భూమిని తన పాదపీఠముగా చేసుకుని జీవించుచున్న దేవుడు ఈ ఆయన పాదపీఠ మీద భూమి మీద ఒక నలిసి వంటి మనుషుని యొక్క రూపాన్ని దాచుకున్నాడు. తను రిక్తునిగా చేసుకోవడం అంటే he made himself empty. ఆయన తనను ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్థలం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం.
అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మలను మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసంలో బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.